గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం అయితే తిరుపతిలో పోతున్నాం. అసలు జీరో ప్లానింగ్ ఇప్పటికిప్పుడు అనుకుని అయితే 1 అవర్లో అయితే బస్సు ఉంది. ఆ బస్సు అయితే టికెట్ బుక్ చేసినాం. ఇంకా ప్యాక్ చేయలే, ఏం చేయలే, ప్యాక్ ఇట్లా మొత్తం చేసుకోవాలి. ఇప్పుడే ఇట్లా అనుకున్నాం, అట్లా టికెట్ బుక్ చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏం ప్లాన్ లేదు. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నాం. బస్ దగ్గర అయితే కలుసుకుందాం. ఇంకా ప్యాకింగ్ అంతుంది, ప్యాకింగ్ చేసుకునేది ఉంది. ఓకే బాయ్, ఇక్కడ కలుసుకుందాం బస్ దగ్గర దగ్గర. ఇప్పుడైతే మనం అయితే బస్ ఎక్కినాం. పికప్ అయితే అయిపోయింది. ఇప్పుడే పికప్ పాయింట్ దగ్గర పికప్ చేసుకున్నాం. జస్ట్ విత్ ఇన్ 2 అవర్స్లో ఎక్కడ పోతున్నాం? మియాపూర్ నియర్ బై ఎక్కుతాం. బస్ అయితే మనం అయితే వనస్థలపురంలో అయితే పికప్ అయిపోయింది. వనస్థలపురం టు మియాపూర్ పోయినాక మియాపూర్లో అయితే మనం ఏదైతే బుక్ చేసుకున్నామో ఆ బస్ అయితే ఎక్కుతాం. అక్కడ ఎక్కి అక్కడి నుంచి ఇక మన డైరెక్ట్ తిరుపతి. ఇక ఫుల్ నైట్ అయితే జర్నీ ఉంటుంది. మార్నింగ్ అందులో చూపించిన టైం అయితే 7 to 8 ఆ టైం వీళ్ళు రీచ్ చేద్దాం. ఓకే, అక్కడైతే కలుద్దాం మనం బస్ ఎక్కే దగ్గర. ఫ్రెండ్స్, తిరుపతి పోదాం అనుకుంటుండు, మధ్యలో నడదాం అనుకుంటున్నాం. అడ్డం పడితే ఒకటి ఉండాలని చెప్పి నన్ను తీసుకోవద్దు, అంతే కలిసి. ఇప్పుడైతే మనం అయితే బస్ దిగినాం. అవుటర్లా టీకే తాగినాం. నేను అయితే కలిసి టీ తాగుతున్నాం. పికప్కి అయితే బస్ వస్తుంది. అది నియర్లీ ఒక 10 to 20 minutes అయితే పడుతుంది. తాగినాక బస్ అయితే వచ్చినాక బస్ అయితే ఎక్కి వెళ్దాం. వెళ్ళిపోయి ఓకే, బస్ ఎక్కేటప్పుడు కలుసుకుందాం. టీ అయితే తాగుతాం, కొంచెం స్నాక్స్ తీసుకుంటాం. బస్లో నియర్లీ మార్నింగ్ 8 అవుతుంది కదా, అంత దూరం పోయేసరికి ఏదో ఒకటి ఆగలేదు. ఓకే, అక్కడికి వెళ్ళాం కలిసి. నియర్లీ టైం ఎంత అయిందంటే ఎంత అయింది తెలియదు. టైం అయితే 9 అయింది. మన బస్ అయితే వచ్చేసరికి ఇంతసేపు వెయిట్ చేసి నియర్లీ 2 hours వెయిట్ చేసినాం కూర్చొని. అంత చూస్తూ ఉన్నాం బస్ వస్తానే, ఇంకా రాలేదు. మరి ఇప్పుడు వచ్చింది 9కి వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేస్తే వచ్చింది. మళ్ళీ వచ్చిందా? చాలా టైం వెయిట్ చేసినాం. బోర్డు కొట్టి ఆట తిరిగి చూడంగా ఇక బస్ అయితే వచ్చింది. ఈ వీడియో అయితే వేస్తాను ఉండి అప్పుడే. ఇక తినాలి కదా బ్రో, మరి ఇంత బ్రో నీకు వద్దా బ్రో? తింటా బ్రో, నీకు ఇంకేంది బ్రో? ఇప్పుడే ఎక్కినాం, కూర్చోవడం, మెల్లగా జర్నీ ఎంజాయ్ చేస్తూ పోవాలి. మార్నింగ్ అయితే 7, 8 అవుతుంది. పోయి నియర్లీ 8 or 9, 7 అని చెప్పారు. 8 అవుతుంది అనుకో. 8:30 అట్లా అవుతుంది అనుకుంటా. ఇంకా తొందరగా తొందరగా పడుతుంది, లేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడే టైం కూడా ఓవర్ అవుతుంది. పనుకొని మళ్ళీ లేపు, ఇక నడవడం అదంతా ఉంటుంది కదా. నడకదారి వెళ్తున్నాం మేమిద్దరం కలిసి, మా బండి నేను. ఎవరు వేసేద్దాం. మా బండిని ఎక్కిపిస్తున్నాం. చూడండి ఎలా ఉంటుందో మా బండితో పోరాటం. నడకదారి చూస్తా రేపొద్దు చూస్తుంది. ఇప్పుడైతే మన బస్ దిగి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ అయితే అయినాం స్టార్టింగ్లో. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేసినాం ఎక్కడం. నియర్లీ ఒక 10 minutes అయితే ఎక్కినాం. స్టార్ట్ అయింది మన వే అయితే. ఎంత దానికి వెళ్ళి ఎంత స్టాప్ అవుతామో ఎంట్రీ చూడండి. ఇక్కడికైతే మన అయితే 200 steps అయితే అయిపోయినాయి. ఇంకెక్కాల్సిన అయితే 3,350 అయితే ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, నేను ఆగిపోతాను అనుకోరు కానీ మనోజ్ ఆగిపోయాడు. అయిపోయింది, ఎవరు ఆగిపోయారు అర్థమైతేనే ఉంది. కానీ ఇప్పుడు 500 steps అయితే అయిపోయినాయి.
జస్ట్ అట్లా పక్కకు కూర్చున్న 500 స్టెప్ అయిపోయి మామూలు లేదు కొండ కదా ఇక్కడ అట్లా కూర్చున్నా. అయితే షాలు పడుతున్నాయి గట్టిగా, నాకేం ఘోరంగా సెట్ వస్తుంది. ఇంకా బ్యాగులు కౌంటర్లో తీసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మామూలు కాదు. అంటే 200 మెట్ల కన్నా అడ్డం పడేటోళ్ళం కూర్చున్నారు. ఓకే, మళ్ళీ 1000 మెట్ల కన్నా కలుసుకుందాం. అప్పుడు ఎట్లా ఆయాసం వస్తా లేకపోతే సంథింగ్ ఎనర్జీ ఇంకా బూస్ట్ అయితే ఎక్కుతున్న కొద్దీ కలుసుకుందాం పైకి పోయినాక. 1000 మెట్ల కూడా మళ్ళీ కలిసి ఓకే బాయ్. ఓకే, మళ్ళీ 200 స్టెప్ దగ్గర కలుసుకుందాం. అయితే కింద అయిపోయిండు, పైకి వచ్చి ఆగుదామని అయితే వెయిట్ చేస్తున్నాను. 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. తీరిపోతుంది ఫ్రెండ్స్, చాలా ఎక్కడో తెలుస్తుంది. అనుకున్నాం జిట్టు సీల్ వెళ్ళిపోదాం 1 అవర్లో అట్లా అనుకున్నాం. 2 అవర్స్ అయినా ఇంకా ఇన్ని ఉన్నాం. 2500 ఎంతైనా 2600 స్టెప్స్ అయినా ఇంకొక 1000 స్టెప్స్ ఉన్నాయి అంతే. ఈయన ఇంకా మెల్లగా ఐస పడుకుంటూ ఆక్కుంటూ కూర్చుంటూ అయితే వెళ్తున్నాం. మొత్తానికి కంప్లీట్ చేస్తాను. ఒక హోప్ వచ్చింది హాఫ్ అయిపోయిన తర్వాత. హాఫ్ ఎక్కువ అయిపోయింది అంతే, అందుకే హోప్ వచ్చింది. మనమైతే ఇవన్నీ అయిపోయి వచ్చినాం. ఇప్పుడైతే శ్రీ ప్రసన్నాంజనేయ 7th మైల్ దగ్గర ఉన్న స్టాచ్యూ. నెక్స్ట్ అయితే మనకి దివ్య దర్శనం టోకెట్లు ఉంటాయి కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 285 మెట్ల దగ్గర. తర్వాత డైరెక్ట్ మోక్షమిట్ట గాలి గోపురం దగ్గర స్టెప్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ తిరుమల లాస్ట్ మెట్ అయితే. ఇప్పుడే మనం అయితే మొక్కల పర్వతకి అయితే రీచ్ అయినాం. మొక్కల మీద అయితే ఎక్కుతాం. ఇప్పుడు మెట్లు ట్రై చేస్తాం. నెక్స్ట్ I know you can do it, Manoj. ఈ పైకి కూడా చూసిన స్మైలీ రాదు ఒకటి. స్మైల్ రాట్లేదు బ్రో. ఎన్ని ఎక్కుదాం అనుకున్నావు బ్రో? అనుకున్నంత ఇది ఎన్ని ఎక్కుతావు చెప్పరా, అదే చెప్పరా. అన్నెక్తిగా మొత్తం పైకి ఇంతటితో అయితే అలిపిరి కంప్లీట్ అయిపోయింది. మెట్లు అంతే. ఇప్పుడు వెళ్తే పైన ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి ఈరోజు రేపన్న కన్ఫ్యూజన్ ఎంత క్లియర్ అయితే చెప్పలేము. చూస్తాం ఈరోజు అయిద్దో రేపు అయిద్దో క్లియారిటీ లేదు. పైకి పోయి బాగా ఇట్లా చేసి ఫ్రెష్ అప్ అయినాక ఆలోచిస్తాం. ఒకవేళ దర్శనంకి తొందర టైం అయిపోతుందంటే వెళ్ళిపోతాం, లేదా ఇక పైన రూమ్ తీసుకొని రేపు వెళ్తాం. చూద్దాం ఏదైతే పైకి పోయినాక అయితే ఫ్రెష్ అప్ అయినాక అయితే ఒకసారి మాట్లాడుకుందాం. అయితే అవుతుంది, ఎనర్జీ అయితే లేదు, మొత్తం ఎనర్జీ అయితే స్మాష్ అవుతుంది. బాయ్ ఇప్పుడైతే రెడీ అయినాం, మొత్తం దర్శనానికి వెళ్దామని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం వెళ్ళి వచ్చినాక అయితే మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఎంత టైం పడుతుందో చెప్పలేను, వచ్చినాక చెప్తే ఎంత టైం పడుతుందో. దర్శనం లేట్ అవుతుంది. ఓకే వెళ్ళి వచ్చినాక వెళ్దాం. బాయ్.
దర్శనం అయితే కంప్లీట్ అయింది. నిన్న నైట్ అయితే 9కి వెళ్తే ఈరోజు అయితే 11కి అయితే బయటకు వచ్చినాం. ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే డబల్ టైం అయితే పట్టింది. 6 అవర్స్ అనుకుంటే మాకైతే 12 అవర్స్ పట్టింది దర్శనానికి. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా హెవీ వచ్చారు. మాకైతే కింద నడకదారిలో ఇట్లా అంత కనపడలే, కానీ చూసేసరికి అయితే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు పైన. ఓకే, ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా. ఓకే మరి, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.